2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు అధికారం ఉన్న సందర్భంలో ఈ ఊర్లో ఒక్కరికి ఇల్లు కట్టించింది, స్థలం ఇచ్చి డబ్బు పెట్టి ఇల్లు కట్టించింది ఒక్కరికి. ఈ ఊర్లో 15 ఏళ్ల నుంచి నీళ్ల సమస్య ఉంది. నీళ్ల సమస్య పరిష్కరించి ఒక బిందె నీళ్ళు ఇచ్చింది. ఎంత బిందె నీళ్ళు ఇచ్చింది. నా నియోజకవర్గంలో అంటే మన ప్రొద్దుటూరులో ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలల్లో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ద్వారా 1 లక్ష రూపాయలు ఇచ్చింది. లక్ష కూడా లేదు. బాత్రూమ్ కట్టించింది. బాత్రూమ్ లేదు. 2014 నుంచి 19 వరకు నా నియోజకవర్గం నుండే నా అక్క చెల్లెమ్మలకు డాక్రా రుణాలు చెల్లించింటే ఈ 4 కాలమ్మ, ఈ 4 అడుగుతున్నా తెలుగుదేశం వాళ్ళు. బిన్నె నీళ్ళు ఇచ్చినావా మేము అనుకుంటా. నా పిల్లల కోసం స్కూల్లో 1 లక్ష పెట్టి బాత్రూమ్ కట్టించినావా మేము అనుకుంటా. మా ఊర్లో ఉండే బీదోళ్ళ కోసం ఒక ఇల్లు కట్టించినావా అనుకుంటా. మా ఆడబిడ్డల కోసం రుణం తీర్చాలని చెప్పి 2014 ఓట్లు ఇప్పించుకొని 19 వచ్చే దానికి రుణం తీర్చినావా? నీకు ఇచ్చిపెట్ట పదవి. సమాధానం చెప్పమంటున్నా. ఈ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే వాళ్ళు ఎవరో అవి చెప్పరు. సత్య మాట్లాడారు అన్న చెప్పినట్టు ఎంతసేపు ఉందా పనికిమాలే పోతుంది 2. ఆడ అమరావతిలో చూస్తే మేము వచ్చే వారిని జైల్లో పెడతాం, వీడిని కట్రాయితో ఊరేగించాం. ఏమంత మోసం ఉంది ఆ కట్రాయిలతో ఊరేగించాలని మీకు? పడాలు నానే ఊరేగించా, వాడిని ఊరేగించాం, రోజమ్మని జైలు వేసాం, వీని జైలు వేసాం. ఎంతసేపు ఉన్నాయా పగ 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 అంటున్నారు తప్ప ప్రజాసేవ ప్రజాసేవ అని చెప్పి మీరు అనడం లే.